We can practice English by telling real incidents also. An incident has taken place in Poland. జరిగిన సంగతులు చెప్పడం ద్వారా కూడా మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయొచ్చు. పోలాండ్లో జరిగిన ఓ నిజమైన సంఘటన గురించి ఇప్పుడు చెప్పుకుందాం. కోపిష్టి మొగుడు, అసలే మగవాడు, ఆపై భర్త, దానికి తోడు కోపం వస్తే ఇంకేమైనా ఉందా? పోలాండ్కు చెందిన ఓ భర్త గారు ఒక రోజున తీరిగ్గా పొద్దుపోయి నిద్రలేచాడు. అతడికి టేబుల్ పైన భార్య రాసిన ఓ ఉత్తరం కనిపించింది. పిల్లల్ని తీసుకుని పిక్నిక్ వెళ్తున్నాను, సాయంత్రానికల్లా వచ్చేస్తాను అని దాని సారాంశం. అంతే, అయ్యగారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. తనకు కోపం వచ్చిన సంగతి ఆమెకు బాగా తెలిసేలా చేయాలనుకున్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి నిప్పంటించేశాడు. ఇంట్లో నుంచి అతడు బయట పడేలోపే లోపలున్న సిలిండర్ కాస్త పేలిపోయి అయ్యగారు కోమాలోకి వెళ్ళిపోయారు. తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఊరికే అనలేదేమో. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. కోపిష్టి మొగుడు, యాంగ్రీ హస్బెండ్. అసలే మగవాడు, ఆపై భర్త, దానికి తోడు కోపం వస్తే ఇంకేమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎ మ్యాన్, మోర్ ఓవర్ ఎ హస్బెండ్. ఈజ్ దెర్ ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ? పోలాండ్కు చెందిన ఓ భర్త గారు ఓ రోజున తీరిగ్గా పొద్దుపోయి నిద్రలేచాడు. వన్ డే ఏ హస్బెండ్ హూ బిలాంగ్స్ టు పోలాండ్ గోట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. అతడికి టేబుల్ పైన భార్య రాసిన ఓ ఉత్తరం కనిపించింది. ఏ లెటర్ విచ్ వాజ్ రిటన్ బై హిజ్ వైఫ్ వాజ్ సీన్ బై హిమ్ ఆన్ ద టేబుల్. పిల్లల్ని తీసుకుని పిక్నిక్ వెళ్తున్నాను, సాయంత్రానికల్లా వచ్చేస్తాను అని దాని సారాంశం. ఐఎమ్ టేకింగ్ చిల్డ్రన్ ఫర్ ఎ పిక్నిక్. ఐ విల్ రిటర్న్ బై ఈవినింగ్. దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ద లెటర్. అంతే, అయ్యగారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. దట్స్ ఆల్, హీ గాట్ లాట్ ఆఫ్ యాంగ్రీ. తనకు కోపం వచ్చిన సంగతి ఆమెకు బాగా తెలిసేలా చేయాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు షో హిజ్ వైఫ్ క్లియర్లీ దట్ హీ గాట్ యాంగ్రీ. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి నిప్పు అంటించేశాడు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే హీ సెట్ ఫైర్ టు ద హౌస్. ఇంట్లో నుంచి అతడు బయటపడేలోపే లోపలున్న సిలిండర్ కాస్త పేలిపోయి అయ్యగారు కోమాలోకి వెళ్ళిపోయారు. The gas cylinder exploded before he could get out of the house and he went in coma. తన కోపమే తన శత్రువు అనే సామెతను పెద్దలు ఊరికే అనలేదేమో. ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్లో చదివిన సెంటెన్సెస్ని కొంచెం మార్చి మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే సెంటెన్సెస్లో చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎ మ్యాన్ అంటే అసలే అతను మగవాడు. మోర్ ఓవర్ ఏ హస్బెండ్, పైగా భర్త. మోర్ ఓవర్ అంటే పైగా. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ? అతని కోపం వస్తే ఇంకేమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎ పేషెంట్. అసలే అతను పేషెంట్. మోర్ ఓవర్ హీఈస్ వీక్, పైగా వీక్గా ఉన్నాడు. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు హిమ్? అతనికి ఏమైనా అయితే ఇంకేమన్నా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ నాట్ గుడ్. అసలే ఆమె మంచిది కాదు. మోర్ ఓవర్ షీ ఈజ్ అన్ యాంగ్రీ ఉమెన్, పైగా కోపిష్టిది. ఈజ్ దెర్ ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ షీ నోస్ అబౌట్ దిస్? దీని గురించి ఆమెకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? వన్ డే హస్బెండ్ హూ బిలాంగ్స్ టు పోలాండ్ గోట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. గోట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్ అంటే లేట్గా లేచాడు. టుడే గోట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్, ఈరోజు నేను లేట్గా లేచాను. ఎస్టర్డే గోట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్, నిన్న నేను లేట్గా లేచాను. ద డే గోట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్, ఆ రోజు నేను లేట్గా లేచాను. ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ లెటర్ విచ్ వాజ్ రిటన్ బై హిజ్ వైఫ్ వాజ్ సీన్ బై హిమ్ ఆన్ ద టేబుల్. వాజ్ సీన్ బై హిమ్ అంటే అతనికి కనబడింది. సీన్ అంటే కనబడట. ద ఫోన్ ఈజ్ నాట్ సీన్ హియర్, ఇక్కడ ఫోన్ కనబడట్లేదు. యు ఆర్ నాట్ సీన్ ఫర్ ద పాస్ట్ 2 months, 2 నెలల నుంచి నువ్వు కనబడట్లేదు. నెక్స్ట్ సెంటెన్స్, ఐఎమ్ టేకింగ్ చిల్డ్రన్ ఫర్ ఎ పిక్నిక్. ఐ విల్ రిటర్న్ బై ఈవినింగ్.
నేను పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్తున్నాను, సాయంత్రానికల్లా వచ్చేస్తాను. ఐఎమ్ టేకింగ్ హర్ విత్ మీ. నేను ఆమెను నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఐ విల్ రిటర్న్ బై టుమారో. రేపటికల్లా వచ్చేస్తాను. దట్స్ ఆల్. హీ గాట్ లాట్ ఆఫ్ యాంగ్రీ. అంతే, అతనికి చాలా కోపం వచ్చింది. దట్స్ ఆల్ అంటే అంతే. దట్స్ ఆల్. షీ స్టాప్ టాకింగ్ టు మీ ఫ్రమ్ దట్ డే. అంతే, ఆ రోజు నుంచి ఆమె నాతో మాట్లాడడం మానేసింది. హీ వాంటెడ్ టు షో హిజ్ వైఫ్ క్లియర్లీ దట్ హీ గాట్ యాంగ్రీ. తనకు కోపం వచ్చిన సంగతి ఆమెకు బాగా తెలిసేలా చేయాలనుకున్నాడు. ఐ వాంటెడ్ టు షో హర్ దట్ ఐఎమ్ నాట్ ఫర్ మనీ. నేను మనీ కోసం కాదని ఆమెకి తెలియజేయాలనుకున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే హీ సెట్ ఫైర్ టు ద హౌస్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి నిప్పు అంటించాడు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే హీ టుక్ హర్ టు ద హాస్పిటల్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ద గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోడెడ్ బిఫోర్ హీ కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ హీ వెంట్ ఇన్ కోమా. అతడు ఇంటి నుంచి బయటకు వచ్చేలోపు గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దే drenched completely in rain before they could reach the house. బిఫోర్ దే కుడ్ రీచ్ ద హౌస్ అంటే ఇంటికి చేరేలోపు. వాళ్ళు ఇంటికి చేరేలోపు వర్షంలో పూర్తిగా తడిసిపోయారు. ఎల్డర్స్ డిడ్ నాట్ సే ద ప్రావర్బ్ సింప్లీ దట్ హిజ్ యాంగర్ ఈజ్ హిజ్ ఎనిమీ. తన కోపమే తన శత్రువు అని పెద్దలు సామెతను ఊరికే అనలేదు. Elders did not say the proverb simply that all that glitters is not gold. మెరిసేదంతా బంగారం కాదని పెద్దలు సామెతను ఊరికే అనలేదు.